ప్రజలందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? బైబిల్ గ్రంథమందు శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ప్రేమటువంటి సహోదరి సహోదరుల, మనకు శోధనలు, బాధలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కలిగినప్పుడు మనకు ఓపిక, సమాధానము, సంతోషము ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గాక ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదో ఈ లోకంలో ఉంటున్నాము స్వామి. మేము అనేక కష్టాల్లో, శోధనలో, బాధల్లో, అవమానాల్లో, నిందల్లో, ఆకలి దప్పులతో, నిరుద్యోగ సమస్యలతో, అనేకమైనటువంటి శరీర బలహీనతలతో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉంటున్నట్టు మీరు మాకు సెలవిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మమ్మల్ని ప్రేమించి పోషిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.